నీకు ఇది కూడా రాదా, నీకు బుర్ర లేదా అని మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అంటే ఇంకెలా మాటలు పడవలసిన అవసరం అయితే లేదు. మీకు వచ్చే చాలా ప్రశ్నలు ఎవరిని అడగాలో తెలీదు, అడగాలంటే సిగ్గు, భయం ఇలాంటివి ఏమన్నా ఉంటే సో అవి ఇక్కడితో మర్చిపోండి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వెబ్సైట్స్ని అడిగి మనకు కావాల్సిన డౌట్స్ని అన్నీ తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ కృత్రిమ మేధ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్కి మనిషిలా ఆలోచించే శక్తి ఉంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, కంప్యూటర్తో మన వర్క్ ఎలా చేయించుకోవచ్చు అనేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చూద్దాం రండి. సో ఈరోజు మీకు నేను మా ఫ్రెండ్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఎవరో కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇక్కడ మనం కంప్యూటర్తో మనం ఏ రకంగా మాట్లాడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక క్రియేటర్. కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం రండి. ఓపెన్ ఎనీ బ్రౌజర్, టైప్ u.com. సో చూడండి, u.com ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ చాట్ జీపీటీ లాంటిలో మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ముందు సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత కానీ మనకి చాట్ రాదు. కానీ దీంట్లో మనకి ఒక ట్రైల్ కింద మనకి కొంచెం చాట్ కన్వర్జేషన్ వితౌట్ సైన్ ఇన్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు సైన్ ఇన్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ వితౌట్ ఎనీ యూఆర్ఎల్ చెప్తాను చూడండి. మీకు ఏదో ఒక చేతికి వచ్చిన కొన్ని టైప్ చేసి @ ఒక ఈమెయిల్ ఐడి ఫార్మేట్లో టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా పాస్వర్డ్ అంటే మెయిల్ ఐడి కాకపోయినా కానీ మీకు అక్కడ ఇది సెట్ అయిపోతుంది ఇలా. సో కాబట్టి వితౌట్ ఏదో మెయిల్ ఐడి ఉండాలి, ఏదో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. సో అది u.comతో అడ్వాంటేజ్. మీరు ఎక్కడైనా సరే ఒక కొత్త ఇష్టం వచ్చిన మెయిల్ ఫార్మేట్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, అసలు మనకి u.com ఎందుకు ఉపయోగపడుతుంది. ఈ u.com అనేది ఒక ఏఐ సెర్చ్ ఇంజిన్. ఇది మిగిలిన చాట్ జీపీటీ వాటికంటే కొంచెం భిన్నమైంది. ఎందుకంటే ఇది ఒక సెర్చ్ ఇంజిన్, ఏఐ సెర్చ్ ఇంజిన్. సో ఏం చేస్తుందంటే నార్మల్గా ఏఐతో టైప్ చేసుకుని చాట్ జనరేట్ చేసుకోవచ్చు, దీంతో సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ ఏ లెటర్ టు అప్లై ఏ డెబిట్ కార్డ్ ఇన్ బ్యాంక్ అని టైప్ చేశారనుకోండి. అదే మనం గూగుల్లో ఎత్తుకాం అనుకోండి దీనికి సంబంధించి ఏమవుతుంది. సో మనకి డైరెక్ట్గా లెటర్ రాదు. చూడండి ఇక్కడ చూద్దాం. అప్పుడు గూగుల్ సెర్చ్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుంది ఏంటి అనేది. ఇలా చేస్తే సో ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ మల్టిపుల్ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే కానీ అది రాదు మనకి. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ ఒక లెటర్ వచ్చేస్తుంది. అది ఒక చాట్ జీపీటీ వల్ల యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ to addition of 2 numbers code. Numbers code in C language. సో ఈ ఏఐకి అన్ని రకాల లాంగ్వేజెస్ వచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ వచ్చు, పైథాన్ వచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనం దీన్నే మనం పైథాన్లో ఎలా కావాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ కోడ్ ఇన్ పైథాన్ అని టైప్ చేస్తే చాలు మనకి పైథాన్లో 2 నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో కూడా వస్తుంది. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోంవర్క్, స్టూడెంట్స్ హోంవర్క్ రిలేటెడ్ ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, సైన్స్ టాపిక్ కానీ మ్యాథ్స్ టాపిక్ కానీ అది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దాన్ని కూడా మీరు సెర్చ్ చేసిన మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఎక్స్ప్లెయిన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింపుల్గా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అని అడిగినా సో ఒక చార్ట్ని జనరేట్ చేస్తాను అన్నమాట. ఇవ్వండి ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ అలా ఉంటాయి, వాటికి సంబంధించిన ఇవి మనకి స్టూడెంట్స్కి ఉపయోగపడుద్ది, జాబ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుద్ది. అంతేకాదు నాకు ఒకటి లెటర్ రాయడం రాదు, ఒక బ్యాంక్లో
లేదా ఒక పర్టికులర్ ఇది రాదనుకున్నప్పుడు మీరు ఏఐని యూజ్ చేసుకుని మనం పని చేసుకోవచ్చు. సో ఇది మొదటి పార్ట్. రిమైనింగ్ విషయాలు మనం నెక్స్ట్ పార్ట్లో అసలు ఏఐని యూజ్ చేసుకుని మన వర్క్ని ఎలా ఈజీ చేసుకోవచ్చు అనేది చూద్దాం.